బాగుంది. అండ్ అలాగే మీ ఫిలాసఫీ మీరు ఫాలో అవుతున్నారు. దానివల్లే మీరు ఇప్పుడు అనుకున్న స్టేజ్లో ఉండగలిగాను అనేసి మీరు నమ్ముతారు. అవును. నైస్. కానీ బాగా ఫోన్ మాట్లాడేటప్పుడు అందరూ అనుకునేవారు కదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా. మరి నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్స్ అలా అంటే నేను చదువుకున్న స్కూల్ కాలేజీ అంతా గర్ల్స్, అంతా లేదు. అంటే లవ్ ఇవి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవాళ్ళు. తొక్కల లవ్ ఏంటి, ఎందుకు చేస్తారు అలాంటప్పుడు ఇలా అంటే తిట్టేసేదాన్ని బాగా. వాళ్ళు ఎలాంటి తొందరపడిపోతారు లవ్లో ఇలా చాలామంది అన్నారు, చాలామంది అన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్న తర్వాత వేస్ట్, అబ్బాయి వేస్ట్, ఇదంతా ట్రాష్ అనే ఫీలింగ్లో ఉన్నాను నేను చాలా వరకు. వద్దు, నేను అది కాకుండా పైగా కొంచెం మొగరాయుడు బిహేవియర్ ఉండేది కదా. అంటే ఎవరైనా వచ్చే భయపడేవాళ్ళు చాలా వరకు, అమ్మో అమ్మాయితో పెట్టుకోవద్దు. అప్పటి నుంచే ఉందన్నమాట, తెలియదు. బట్ అబ్బాయిల విషయంలో చాలా సీరియస్గా ఉండేదాన్ని. సీరియస్ అంటే ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే కేర్లెస్ చేసేదాన్ని కాదు. ఫస్ట్ నీకెందుకు చెప్పాలి నేను సమాధానం, నాకేం అవసరం, నువ్వెవరు, నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పద్ధతిగా ఏదైనా అడిగితే నేను మాట్లాడతాను, నాకు తెలిసి ఉంటే మాట్లాడతాను. ఎవరో తెలియకుండా నువ్వు వచ్చి టీస్ చేస్తే ఎందుకు, అది కాదు కదా కరెక్ట్. అస్సలు రఫ్ అండ్ టఫ్ తిట్టేశాను చాలా. అంటే ఎవరైనా టీస్ చేసిన, నా పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ని టీస్ చేసినా కూడా ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఏంట్రా అని అడిగేదాన్ని. అదే అదే అమ్మకి చాలా ధైర్యం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను, దేనికి భయపడను అని. అమ్మ కూడా ఇటువైపు సపోర్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ అది. డేర్గా మాట్లాడతాను అని తనకి చాలా ఉందన్నమాట నా మీద నమ్మకం. అది ఇప్పటికీ కూడా అలానే. కానీ ధైర్యం ఉంటే చాలు, ఇండస్ట్రీలో చాలా ఈజీగా బతికేయచ్చు. ఫస్ట్ అది కావాలి. అండ్ హార్డ్ వర్క్ జనరల్లీ చూసే వాళ్ళందరూ కూడా చాలా ఈజీ వర్క్, అన్నిటికన్నా ఈజీ వర్క్. ఎక్కడ వర్క్ చేయని వాళ్ళు, పెద్దగా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారన్నది ఒక టాక్. కానీ అది చాలా తప్పు. హార్డ్ వర్క్ చాలా ఉంది. అందరూ అనుకుంటారు వాళ్ళకి స్క్రీన్ మీద కనిపించేస్తున్నారు, బాగా సంపాదించేస్తున్నారు, బాగా పెద్ద లైఫ్ ఉంటుంది వాళ్ళకి, అది ఇది అదేం లేదు. హార్డ్ వర్క్ ఉంటేనే మంచి లైఫ్ ఉంటుంది మనకి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎంటైర్ టీము ఒక సీరియల్ కనుక ప్రాజెక్ట్ కానీ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడు అయిపోతుందో అప్పటి వరకు చచ్చినట్టు హార్డ్ వర్క్ చేస్తారు. ఎవరు చేయరని అయితే నేను చెప్పాను. అంటే సెట్లో నేను చూస్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కరు చేస్తారు హార్డ్ వర్క్. అప్పుడు అనిపిస్తుంది అంటే ఇంత మన స్క్రీన్ వెనకాల మనం ఒక ఆడియన్గా టీవీ చూస్తుంటే ఆ సీరియల్ వచ్చింది అయిపోయింది మార్చేస్తాం అనుకుంటాం కదా. కానీ నేను వర్క్ చేస్తున్నప్పుడు తెలుసు అంటే ఇంత టీం మొత్తము గ్యాదర్ అయ్యి పర్సనల్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఒక ప్రాజెక్ట్ సక్సెస్లో ఉంది. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. నేను చేసే చాలా తక్కువ అనిపించింది అందరు చేసే వర్క్ ముందు. తర్వాత చాలా నేర్చుకోవాలి అనిపించింది. అంటే మనం ఏదైనా నేర్చుకున్నా ఇంకా చాలా మిగిలిపోయింది, ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. అండ్ ఇది మీ సెకండ్ సీరియల్, ఓకే 2 సీరియల్స్ అని అనుకోవచ్చు. అది 6 to 7 months వచ్చినా కూడా ఈ టీవీలో. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 1 year కూడా దాటిపోయింది. అంటే మంచి రీచ్ కూడా ఉంది ఆడియన్స్లో. సో ఈ మధ్య కాలంలోనే ఈ సీరియల్ మీరు ఒప్పుకున్న తర్వాత ఈటీవీది కాకుండా ఇంకేమైనా సీరియల్స్ పాజిటివ్ కావచ్చు, ఇంకేమైనా నెగిటివ్ షేడ్స్ ఉన్న సీరియల్స్ ఏమైనా వచ్చాయి ఆపర్చునిటీస్? చాలా వచ్చాయి. బట్ మీకు నెగిటివ్ వద్దనుకున్నారు? లేదు, పాజిటివ్ కూడా వచ్చాయి. పాజిటివ్ కూడా అంటే పాజిటివ్ వచ్చాయి. కొంచెం ఛానల్ నుంచి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి అది బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే. సో మరి మీరు యాంకరింగ్ చేశారు, యాంకర్గా ఎంట్రీ ఇచ్చారు, తర్వాత యాక్టింగ్. సో రెండిట్లో మీకు బేసిక్గా కనిపించే డిఫరెన్స్ ఏంటి? యాంకరింగ్ ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? యాంకరింగ్ వచ్చేసి 9 months చేశాను. అంటే ఎంటర్టైన్మెంట్ 9 months చేశాను. ఈజీలీ 10 months ఉంటుంది. వర్క్ న్యూస్ అయితే 1 year చేశాను, 1.5 year నేర్చుకుని ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 2 years అనుకుందాం రెండు కలిపి ఓవరాల్గా. సో యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో రెండిట్లో మేజర్గా మీకు కనిపించే డిఫరెన్స్? మేజర్గా కనిపించే డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం అంటే దానికి సరిపడా హార్డ్ వర్క్ దానికి ఉంటుంది, దీనికి. కానీ యాంకర్గా చూసుకుంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం మాట్లాడుతూనే ఉండాలి, ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. అది కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించింది. యాక్టింగ్ పరంగా వచ్చిన తర్వాత చాలా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాల్సిన వర్క్ చాలా ఉంది, కాంపిటీషన్ చాలా ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇది కొంచెం హార్డ్ వర్క్ అనిపించినా కూడా చేయాలనే తపన ఎక్కువ ఉంది. చేస్తుంటే ఇంకా చేయాలి వర్క్
ఇంకా బాగా నేర్చుకోవాలి వర్క్ అనేసి చాలామంది ఆర్టిస్టులను చూసినప్పుడు అనిపించింది. ఓకే, యాంకర్గా అందరూ ఒక ఫ్లోర్లోనే వెళ్ళిపోతూ ఉంటారు, కానీ యాక్టింగ్ కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. వాళ్ళల్లో ఉన్న కొంత డిఫరెన్స్ ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే సపోజ్ వాళ్ళ స్పెషాలిటీ ఉంది అని అంటాం కదా మనము. అలానే చాలామంది ఆర్టిస్టుల దగ్గర నేను చూసినప్పుడు నేను చాలా తక్కువ నేర్చుకున్నానేమో, ఇంకా వాళ్ళలా చేయాలి, నేను కూడా అలా చేయగలను కదా అనేసి చాలాసార్లు అనుకున్నాను. ఇంకా చేయాలి అన్న దాని మీద చాలా ఉండింది అనమాట. ఓకే, అంటే తెలుగు ఒకటే చేయాలని ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారా, లేదంటే తమిళ సీరియల్స్? లేదు, కన్నడలో కూడా అడిగారు, తమిళ్ కన్నడ కూడా అడిగారు అనమాట. కానీ అంత దూరం వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఫస్ట్ డేర్ చేసి వెళ్ళాలి అనుకున్నాను. తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ వదిలేసి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. అక్కడి నుంచే వచ్చి ఇక్కడ చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు, వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి? సో ఇక్కడ కంఫర్ట్ జోన్ కాదు అనుకున్నప్పుడు, ఇక్కడ వర్క్ లేదనుకున్నప్పుడు మేబీ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ చాలా వర్క్ ఉంది. తెలుగు అమ్మాయిలకి అయితే ఎస్పెషల్గా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వచ్చినప్పుడు దాన్ని వదులుకొని వెళ్ళడం, లేక చాలామంది ప్రాబ్లమ్స్లు ఫేస్ చేస్తున్నారు. సో ఉన్న ఆపర్చునిటీస్ వదులుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడనే మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి. సో ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకు తెలుగు అమ్మాయిల కన్నా కూడా కన్నడ అమ్మాయిలు లీడ్ రోల్స్లో చూసుకుంటే చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు లీడ్స్లా చేస్తున్నారు. మెయిన్ రోల్స్లో కావచ్చు, మెయిన్ నెగిటివ్ కూడా మీరు చేస్తున్నారు నెగిటివ్, బట్ మెయిన్ నెగిటివ్స్లో కూడా కన్నడ వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్య పేరెంట్స్గా అమ్మ, నాన్న ఇలాంటి క్యారెక్టర్స్ కొన్నిటికి కూడా కన్నడ వాళ్ళు వచ్చేస్తున్నారు. సో బేసిక్గా మీరు చూసిన స్పాన్లో మీకేమనిపించింది, ఎందుకు ఎక్కువగా బయట వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, అంటే బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడికి యాక్ట్ చేస్తున్నారంటారు ఆర్టిస్టులు? అంటే అది ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ చేయడానికి ఇంపార్టెన్స్ అంటే వర్క్ చేస్తారు చేయలేరు మనకు తెలిసిపోతుంది చూస్తే ఆ పర్సన్ని. అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారన్న దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు సీరియస్గా. కానీ అక్కడ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడతారు పాపం. అంత ఈజీ ఏం కాదండి ఏదైనా పేరు తెచ్చుకోవడము. వాళ్ళు వీళ్ళు అంటాము, ఎవరైనా కూడా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి పాపం చాలా కష్టపడతారు వాళ్ళు కూడా. ఇక్కడ అమ్మాయిలకి ఎందుకు ఆపర్చునిటీస్ రావు అని అంటే అది నేను అంత కరెక్ట్గా అయితే చెప్పలేను, కానీ ట్రై చేస్తే డెఫినెట్లీ వస్తాయి. మనం అనుకుంటాం అదిలా ఉంటుంది ఇలా ఉంటుంది అని, చాలామంది ఇప్పుడు ఉంది బయట టాక్, కానీ నేను దాని మీద అంత నాకేం తెలియదు. కానీ టాలెంట్ ఉండి తెలుగు వాళ్ళకైనా కూడా టాలెంట్ ఉంటే తప్పకుండా వస్తాయి ఆపర్చునిటీస్. తెలుగు వాళ్ళు ట్రై చేస్తే తప్పకుండా టాలెంట్ ఉంటే కనుక మంచి రూట్ తీసుకుని మంచిగా ఉంటే కనుక డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. చాలామంది తెలుగు అమ్మాయిలు ఇప్పుడు కూడా వస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చాలా వరకు తెలుగు అమ్మాయిలు రావటము. అలా అని వాళ్ళది తప్పని నేను చెప్పను, వీళ్ళు ట్రై చేయట్లేదని కూడా నేను చెప్పను. నేను ఇద్దరికి సపోర్ట్